ఈ బ్రహ్మోత్సవంలాగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమ రచనల్ని కూడా మంచిగా చేసి బాగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో కలుసుకుని ప్రతి ఇంటిలో మన ధర్మం, ప్రతి ఇంటిలో భారతీయ సంస్కృతి, ప్రతి ఇంటిలో మన ఆచార విచారాలని పాటిస్తూ ఈ దేశము 140 కోటి జనాభా ఉండే ఈ దేశంలో సమైక్యతకి, శాంతికి, వికాసానికి భారతీయ సంస్కృతి, భారతీయ విజ్ఞానము, భారతీయ వికాసం కలగటానికి భాగ్యోదయం కింద ఇలాంటి ఉత్సవాల్ని ఇంకా ఉత్తరోత్తరం ఇంకా విస్తృతంగా విపులంగా ఇంకా మంచిగా జరుపుకోవాలని ఈ కుటుంబము ఇంకా వీరి బంధుమిత్రులందరికీ కూడా కంచి కామాక్షి అమ్మవారు ఆశీస్సులు, మీనాక్షి అమ్మవారి ఆశీస్సులు అన్నీ కూడా మంచిగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక 2 చిత్రపటాలని వీరికి ఇస్తున్నాము. మధురై మీనాక్షి గుడికి వెళ్ళినప్పుడు మన కంచి పరమాచార్యులు దీపం వెలిగించారు. ఆ పటము మన జయంత్ సరస్వతి స్వామివారు దీనికి పేటన్ కింద ఈ భక్తి టీవీ కార్తీక కోటి దీపోత్సవానికి అనేక సంవత్సరాలు విచ్చేసి దీనికోసమే ప్రత్యేకంగా విచ్చేసి అనుగ్రహించినారు. దానన్ని గుర్తులో పెట్టుకునే మన చౌదరి గారు, ఈ నరేంద్ర చౌదరి గారు ఈ ప్రత్యేక ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మేము వచ్చినాము. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినాము. ఉత్తరోత్తరం ఈ తెలంగాణ ప్రజలు, మన ఆంధ్రదేశ ప్రజలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. డిసెంబర్ 16వ తారీఖు మన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన రోజు 300 స్కూల్ కన్నా 400 స్కూల్లో మహాభారతం తెలుగులో ఏదైతే ఉన్నదో వీటి పద్యాలు, భాగవత పద్యాల్ని వ్యాసభారతం అనే ఒక ప్రోగ్రాం కింద సెకండ్రాబాద్లో 1967, 68, 69లో స్వామివారు వచ్చిన సందర్భంగా వ్యాసభారతం అని ప్రోగ్రాం చేశారు. మాతృభాష, మాతృభక్తి అలా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కలుసుకుని అమ్మవారి దగ్గరతో ఇంకా ఉత్తరోత్తరం అందరూ ధర్మంలో నిలబడి ధర్మో రక్షతి రక్షితః అని ధర్మాన్ని మనం పాటిస్తూ తద్వారా అందరికీ ఆర్థికమైన, ఆధ్యాత్మికమైన శక్తి కలగాలి, ఆరోగ్యమైన శక్తి కలగాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. హర హర నమః పార్వతీపతయే. హర హర శంకర, జయ జయ శంకర.